తారుమారైన తీర్పులు. పూర్వం సింహల దేశంలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన సముద్రవర్తకం చేసి చాలా లక్షలు గడించాడు. ఆయన వృద్ధుడై చనిపోయే సమయంలో తన కొడుకైన జయపాలుణ్ణి పిలిచి అతనికి తన వ్యాపారం అప్పగించి, నాయనా, నువ్వు కూడా నాలాగే సముద్ర వ్యాపారం చెయ్యి, కాని పొరపాటును కూడా వంచక మహాపట్టణానికి వెళ్ళకు అని సలహా ఇచ్చాడు. తండ్రి పోయాక జయపాలుడు తన 4 నౌకలను తీసుకొని వ్యాపారం చేయసాగాడు. వంచక మహాపట్టణానికి పోతే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అతనికి కుతూహలం పుట్టింది. అతను తెలివిగలవాడు. అందుచేత ఎవరైనా తనను మోసం చేసినా తాను ఎత్తుకు పై ఎత్తు వేయగలనన్న ధైర్యం అతనికున్నది. కనుక అతను తన 4 నౌకలను నడిపించుకొని ఆ పట్టణానికి వెళ్ళాడు. అది సూర్యోదయ సమయం. నౌకలను రేవులో ఉంచి జయపాలుడు తన విల్లు బాణాలు వెంట పెట్టుకొని తీరం వెంబడి వేట షికారుకు బయలుదేరాడు. ఒకచోట అతనికి ఒక నీటి కొంగ కనపడింది. అది సముద్రంలోని చేపలను వేటాడుతూ ఉంది. జయపాలుడు తన విల్లు ఎక్కుపెట్టి గురి చూసి ఆ కొంగను కొట్టాడు. ఒక్క బాణంతో ఆ కొంగ చచ్చి సముద్రపు నీటిలో పడిపోయింది. ఆ సమీపంలో చేపలను పడుతూ ఉన్న పల్లెవాడొకడు ఇది చూసి జయపాలుడికి దగ్గరగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరయ్యా నువ్వు? నా తండ్రిని చంపావు. నీ మీద రాజుగారితో ఫిర్యాదు చేస్తాను, చూస్తూ ఉండు అని అన్నాడు. ఆ కొంగ నీ తండ్రా అని జయపాలుడు ఆశ్చర్యంతో అడిగాడు. అవును, కిందటి జన్మలో నా తండ్రి, ఇప్పుడు నీటి కొంగ జన్మ ఎత్తి నాకు చేపల వేటలో సహాయపడుతున్నాడు అన్నాడు పల్లెవాడు. జయపాలుడికి కోపం వచ్చింది. పో, దిక్కున్న చోట చెప్పుకో అని చేపలు పట్టేవాణ్ణి గదమాయించాడు. వాడు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తరువాత అతను నగరం ప్రవేశించి నడుస్తూ ఉండగా ఒక మనిషి ఎదురై, ఎన్నాళ్లకు కనబడ్డావు బాబు? చాలా కాలం క్రితం నేను నా కుడి చెవి మీ తండ్రిగారి వద్ద తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకున్నాను. ఆ బాకీ చెల్లిస్తాను, నా చెవి నాకు ఇప్పించు అన్నాడు జయపాలుడితో. జయపాలుడు నిర్గంతపోయి మనిషికేసి చూశాడు. అతనికి ఎడమ చెవి మాత్రమే ఉన్నది, కుడి చెవి లేదు. మా నాన్నగారు నీ చెవి గురించి నాకేమీ చెప్పలేదే అన్నాడతను ఆ మనిషితో. నా చెవి నాకిప్పించకపోతే నేను నీపైన ఫిర్యాదు చేస్తాను, చూసుకో అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు. జయపాలుడు మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ ఎదురై, చూడు నాయనా, 16 ఏళ్ల క్రితం మీ నాన్నగారు ఈ ఊరు వచ్చి నన్ను పెళ్లాడి తన దారిన తాను వెళ్ళిపోయారు. నాకు మనోవర్తి కింద 10,000 వరహాలిస్తానని ఆయన మాట ఇచ్చారు. ఆ డబ్బు నువ్వు ఇస్తావా లేక ఫిర్యాదు చేయమన్నావా అని అడిగింది. జయపాలుడు ఈ దుర్మార్గాన్ని సహించలేక, పో, నేను నీకు దమ్మిడీ కూడా ఇవ్వను అని తన నౌకల వద్దకు తిరిగి వెళ్ళాడు. అక్కడ రేవులో అతనికి ఒక క్షురకుడు కనిపించి, క్షౌరం చేయమంటారా బాబు అని అడిగాడు. ఏం తీసుకుంటావు అని అడిగాడు జయపాలుడు. నన్ను సంతోషపెట్టండి దొర అన్నాడు క్షురకుడు. జయపాలుడు సరేనని వాడి చేత క్షౌరం చేయించుకొని 1 రూపాయి ఇవ్వబోయాడు. క్షురకుడు తీసుకోలేదు. 5 రూపాయలిచ్చిన వాడు నిరాకరించాడు. జయపాలుడికి ఆగ్రహం వచ్చి, నీకు నేనేమి ఇవ్వను, దిక్కున్న చోటకు వెళ్ళి చెప్పుకో అని అన్నాడు. చేపలు పట్టేవాడు, చెవిలేనివాడు, ఆడది, క్షురకుడు ఈ 4 రాజసభకు వెళ్ళి జయపాలుడిపైన ఫిర్యాదులు చేశారు. జయపాలుణ్ణి రాజసభకు పిలిపించారు. విచారణ ఆరంభమైంది. మొదట చేపలు పట్టేవాడు రాజుగారితో, మహారాజా, చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగగా పుట్టి నాకు చాలా కాలంగా చేపల వేటలో సహాయం చేస్తుంటే ఈ మనిషి పొద్దున ఆ కొంగను కాస్త చంపి నాకు తీరని నష్టాన్ని కలిగించాడు అని అన్నాడు. రాజుగారు జయపాలుడికేసి తిరిగి, ఈ చేపలు పట్టేవాడికి 1 నౌక పరిహారంగా ఇవ్వు అని అన్నాడు. తరువాత చెవిలేనివాడు ఫిర్యాదు చేశాడు. మహారాజా, ఈ మనిషి తండ్రి దగ్గర నా కుడి చెవి తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకున్నాను. ఆ బాకీ చెల్లు వేస్తాను, నా చెవి నాకు ఇప్పించమంటే ఈ మనిషి నన్ను దిక్కున్న చోట చెప్పుకోమని అన్నాడు అని వాడన్నాడు. రాజుగారు తీర్పు చెబుతూ జయపాలుడి చెవిలేని వాడికి 1 నౌకను పరిహారంగా ఇవ్వమని అన్నాడు. తరువాత స్త్రీ జయపాలుడిపైన ఫిర్యాదు చేసింది. ఆమెకు కూడా రాజుగారు జయపాలుడి నౌక 1 ఇప్పించవలసిందిగా తీర్పు చెప్పాడు. ఆఖరుకు క్షురకుడు వచ్చి ఫిర్యాదు చేశాడు. అయ్యా, ఆయన నా చేత క్షౌరం చేయించుకొని నన్ను సంతోషపెడతానని అన్నాడు. ఆయన నౌక 1 నాకిప్పిస్తే నేను సంతోషిస్తాను, అంతకంటే తక్కువ అయితే నేను సంతోషించను అని అన్నాడు. క్షురకుడు చెప్పేది సబబుగానే ఉన్నది. అందుచేత జయపాలుడు క్షురకుడికి 1 నౌకను ఇచ్చుకోవాలని ఆజ్ఞాపించాడు.
ఈ ఫిర్యాదులు తీర్పులు విని జయపాలుడు నిర్ఘంతపోయాడు. ఈ నగరానికి వంచక మహాపట్టణమని పేరెందుకు వచ్చిందో, అక్కడికి వెళ్ళవద్దని తండ్రి ఎందుకు సలహా ఇచ్చాడో అతనికి బాగా తెలిసి వచ్చింది. అతని మెడలో ఉన్న రత్నహారం తప్ప మిగిలిన అతని ఆస్తి యావత్తూ పోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ ఇక్కట్లో నుంచి ఎలా బయటపడాలి అని అతను ఆలోచిస్తూ ఉండగా రాజసభలోకి రాజుగారి కొడుకు 10 ఏళ్లవాడు వచ్చాడు. వెంటనే జయపాలుడు తన మెడలో ఉన్న రత్నహారం తీసి రాజకుమారుడి మెడలో వేశాడు. సభలో అందరూ చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు చేశారు. రాజుగారు కూడా తన కొడుకును దగ్గరకు పిలిచి అతని మెడలో ఉన్న రత్నహారం చూసి ముచ్చటపడ్డాడు. జయపాలుడు సభికులకేసి తిరిగి, నేను రాజకుమారుడికి ఈ రత్నహారం ఇచ్చినందుకు ఈ సభలో సంతోషించని వారెవరైనా ఉన్నారా అని అడిగాడు. లేరు లేరు, సంతోషించాం అని అందరూ కేకలు పెట్టారు. జయపాలుడు క్షురకుడికేసి తిరిగి, ఏమోయ్ నీ మాటేమిటి, నువ్వు కూడా సంతోషించావా అని అడిగాడు. క్షురకుడికి సంతోషించానని చెప్పక తప్పింది కాదు. జయపాలుడు రాజుగారికేసి తిరిగి, మహారాజా, క్షురకుణ్ణి సంతోషపెట్టాను, అందుచేత వాడికి నేను నౌక ఇవ్వవలసిన అవసరం లేదని అనుకుంటాను అని అన్నాడు. అవును, అవసరం లేదు అన్నాడు రాజుగారు. తరువాత జయపాలుడు స్త్రీకేసి తిరిగి, అమ్మా, నీ మనోవర్తి విషయమై ఒక సంగతి చెప్పాలి. ఆ మనోవర్తి నీకు ఇస్తాను. కానీ ఒక చిక్కున్నది. మా దేశాచారం ప్రకారం భార్య భర్తతో సహగమనం చెయ్యాలి. దురదృష్టవశాత్తు మా నాన్నగారు ఏడాది క్రితం పోయారు. అందుచేత నువ్వు చితిపేర్చుకొని చనిపోయినట్లయితే నీ వారసులకు 10,000 ఇస్తాను అని అన్నాడు. నేను బలవంతాన ఒక్కదానిని చావను అన్నది స్త్రీ. జయపాలుడు రాజుతో, మహారాజా, నేనీమెకు పరిహారం చెల్లించవలసిన అవసరం లేదని అనుకుంటాను అని అన్నాడు. రాజు అందుకు సరేనన్నాడు. తరువాత జయపాలుడు చెవిలేని వాడితో, బాబు, నీ చెవి నీకిప్పించటానికి కూడా నాకు అభ్యంతరం లేదు. మా తండ్రిగారి హయాంలో ఎన్నో వేల మంది తమ చెవులు తాకట్టు పెట్టి నీలాగే రుణాలు పుచ్చుకున్నారు. వాటిలో నీ చెవిని పోల్చటం సాధ్యం కాదు. అందుచేత నమూనా కింద నీ ఎడమ చెవి కోసి ఇచ్చావంటే దానితో సరిపోల్చి నీ 2 చెవులు నీకు పంపిస్తాను అని అన్నాడు. ఇందుకు చెవిలేనివాడు ఒప్పుకోలేదు. వాడికి పరిహారం ఇవ్వనవసరం లేదని రాజుగారు తీర్పు ఇచ్చాడు. తరువాత జయపాలుడు రాజుగారితో ఇలా అన్నాడు, మహారాజా, నా తండ్రిగారు చనిపోయాక చేపగా పుట్టి నాకు నౌకలు నడపటంలో ఎంతగానో సహాయపడుతూ ఉన్న ఈ సమయంలో ఈ చేపలు పట్టేవాడి తండ్రి కొంగరూపంలో వచ్చి ఆయన్ను అమాంతం మింగేశాడు. అందుచేత నేనా కొంగను చంపాను. చేపరూపంలో ఉన్న మా తండ్రి ఆ విధంగా చనిపోకపోతే నేనీ నగరం ఛాయలకు రావటమే జరిగేది కాదు. రాజుగారు ఈ మాట విని ఎంతో సంతోషించి జయపాలుడు చేపలు పట్టేవాడికి కూడా పరిహారం ఇవ్వవలసిన అవసరం లేదని తీర్పు చెప్పేశాడు. తరువాత జయపాలుడు 1 వారం రోజుల పాటు రాజుగారి అతిథిగా ఉండి ఆయన వద్ద కొన్ని బహుమానాలు పొంది తన 4 నౌకలను తరలించుకొని తన దేశానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా తారుమారైన తీర్పులు అనే ఈ కథ సమాప్తమైంది. కష్టార్జితం. గుండు భీమన్న కథలలో ఒక మంచి కథ ఇది. గుండు భీమన్న ఒక షావుకారు దగ్గర పనికి కుదిరాడు. అతన్ని పనిలోకి తీసుకున్న షావుకారు బస్తీలో గుండిగ నిండా నూనె కొని మళ్ళీ గుర్రమెక్కి తన గ్రామానికి బయలుదేరాడు. గుండు భీమన్న నూనె గుండిగను నెత్తిన పెట్టుకొని గుర్రం వెనుకగా నడవసాగాడు. చూస్తున్న కొద్దీ గుండు భీమన్నకు ఆ గుర్రం మీద మోజు పుట్టుకొచ్చి తనకు కూడా అటువంటి గుర్రం ఉంటే బాగుండు అని అనిపించింది. వాడు షావుకారును, దొరగారు, ఆ గుర్రం ఖరీదెంత అని అడిగాడు. 500 కొంటావా ఏమిటి అన్నాడు షావుకారు. గుండు భీమన్న నడుస్తూ ఆలోచించాడు. ఇంటికి పోగానే షావుకారు పావలా ఇస్తాడు. అది పెట్టి ఒక ఆడకోడి గుడ్డు, ఒక మగకోడి గుడ్డు కొనవచ్చు. ఆ గుడ్లలో నుంచి ఒక పెట్ట, ఒక పుంజు వస్తాయి. అవి చాలా గుడ్లు పెడతాయి. వాటన్నింటి నుంచి కోళ్ళు వచ్చి ఇంకా అన్ని రెట్లు గుడ్లు పెడతాయి. అవి కూడా పెద్దయ్యాక అన్నింటినీ అమ్మితే 100 రూపాయలు వస్తాయి. ఆ 100 రూపాయలు పెట్టి గొర్రెలను కొని కొద్ది కాలం మేపితే పెద్ద గొర్రెల మంద తయారవుతుంది. ఆ మందను అమ్మితే సులువుగా 500 రూపాయలు చేతికి వస్తాయి. ఆ డబ్బు పెట్టి తాను కూడా ఒక మంచి గుర్రాన్ని ఎక్కి దౌడో దౌడు దౌడో దౌడు
గుండు భీమన్న నూనె గుండెగను పట్టుకున్న 2 చేతులను తీసి కల్లెపు తాళ్ళు పట్టుకున్నట్టు నటిస్తూ ఎగురుతూ పరిగెత్తాడు. మరుక్షణమే నూనె గుండిగ కింద పడి నూనె అంతా నేలపాలైపోయింది. షావుకారు ఆ చప్పుడు విని వెనక్కు తిరిగి చూసి తన గుర్రాన్ని ఆపి దిగివచ్చి కోపంతో "ఏమిట్రాది?" అని అడిగాడు. "తప్పు నాది కాదండి, నా గుర్రంది. అది మీ గుర్రం కన్నా ముందు పరిగెత్తాలని చూసింది" అన్నాడు గుండు భీమన్న. ఆ మాట షావుకారుకి అర్థం కాలేదు. గుండు భీమన్న తాను చేసిన ఆలోచన అంతా ఆయనతో చెప్పి "నా పావలా సంగతి మర్చిపోయారు" అని అన్నాడు. "వెధవా, నాకు ఇంత నష్టం కలిగించి ఇంకా చాలదన్నట్టు పావలా కూడా అడుగుతున్నావా? ఈ నష్టం తీరేదాకా నీ చేత చాకిరీ చేయించుకున్న మీదట నీ పావలా సంగతి చెబుతాను. ముందు ఇంటికి పద" అంటూ షావుకారు ఖాళీ గుండిగా భీమన్న నెత్తిన పెట్టి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. షావుకారింటి వద్ద ఒక తెల్ల కుక్క ఉన్నది. దానికి ఒంటి మీద పుండు పడింది. రోజు షావుకారు స్వయంగా పుండుకు మందు రాసేవాడు. ఇప్పుడు నౌకరు ఏర్పడ్డాడు కనుక ఆయన గుండు భీమన్నతో "కుక్క పుండుకు మందు రాసి దానిపైన ఈగలు వాలకుండా చూడు" అని అన్నాడు. గుండు భీమన్న కుక్కకు మందు రాసి దాని పక్కనే కూర్చున్నాడు. ఈగలు వచ్చి పుండు మీద వాలబోయాయి. వాడు చెయ్యి ఊపి "పొండి పొండి, దొరగారు వాలవద్దని చెప్పారు, వినలేదా?" అని ఈగలను కోప్పడ్డాడు. ఈగలు అవతలికి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చాయి. "చెబుతుండే మీకు కదా, బుద్ధి ఉండక్కర్లేదా?" అని గుండు భీమన్న వాటిని కోప్పడ్డాడు. అయితే ఈగలు వినిపించుకోలేదు. "దెబ్బకు గాని దయ్యం కదలదు" అంటూ గుండు భీమన్న అవతలికి వెళ్ళి ఒక పెద్ద రోకలి తెచ్చి కుక్క మీద వాలిన ఈగలను చావగొట్టబోయాడు. అది చూసి కుక్క హడలిపోయి బయటికి పరిగెత్తింది. భీమన్న దాని వెంట పడ్డాడు. వాడిని చూసి కుక్క మరింత వేగంగా పరిగెత్తింది. ఇద్దరు ఊరి వెంట పడ్డారు. పారిపోతున్న షావుకారు గారి కుక్కను చూసి ఊర కుక్కలకు అలుసై అవి కూడా దాని వెంట పడ్డాయి. గుండు భీమన్న ఆ కుక్కల మంద వెనక పరిగెత్తాడు. ఈ గొడవలో అసలు కుక్క ఎటో తప్పించుకుపోయింది. గుండు భీమన్న మరొక తెల్ల కుక్కను పట్టుకొని "తప్పించుకుపోదాం అనుకున్నావా? ఇంటికి పద" అని అన్నాడు. అది వాణ్ణి కరవబోయింది. వాడు దాని మూతి గట్టిగా నొక్కిపట్టి రెండో చేత్తో దాన్ని ఎత్తుకొని షావుకారు గారింటికి వచ్చి కుక్కను నేల మీద పెట్టాడు. ఊపిరి సలపక అది దారిలోనే చచ్చింది. షావుకారు ఆ కుక్కను చూసి "అదెవరిదిరా? దీన్నెందుకు తెచ్చావు?" అని కోప్పడ్డాడు. "ఇది మనదేనండి, తెల్ల కుక్క, కనిపించటం లేదా?" అన్నాడు గుండు భీమన్న. "వెధవా, అది మన కుక్క అయితే పుండేదిరా?" అని షావుకారు అడిగాడు. "మందు రాశాంగా, పోయింది పుండు" అన్నాడు గుండు భీమన్న. షావుకారు వాడి మాటలు వింటుంటే ఆయనకి మండుకొచ్చింది. "మనదైతే మాత్రం చచ్చిన దాన్ని ఇంటికెందుకు తెచ్చావురా?" అన్నాడు ఆయన. "నేను పట్టుకున్నప్పుడు అది బతికే ఉంది, నన్ను కరవబోయింది. అందుకని మూతి మూసి గట్టిగా నొక్కి పట్టుకొని వచ్చాను" అన్నాడు గుండు భీమన్న. "ఓరి నీ బుద్ధి బుగ్గిగాను, ఎవరిదో ఊరి వాళ్ళ కుక్కను కాస్త చంపేశావు. వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే నా మర్యాద, నీ ప్రాణాలు దక్కవు. దీన్ని ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకొని ఒక గడ్డపార తీసుకొని ముందుగా ఊరి బయటికి వెళ్ళి గుంట తవ్వు. అందులో ఈ కుక్కను పాతిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా తిరిగి వద్దాం పద" అన్నాడు షావుకారు. ఆయన గడ్డపార తీసుకొని వెళ్ళిపోయాక గుండు భీమన్న చచ్చిన తెల్ల కుక్కను ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకొని వెనకగా బయలుదేరాడు. వాడు దారి వెతుక్కుంటూ షావుకారున్న చోటికి వెళ్ళేసరికి ఆయన గుంట తవ్వి సిద్ధంగా ఉన్నాడు. "ఇంతసేపు ఏం చేశావురా? కుక్కను వేగిరం బయటికి తీ" అన్నాడు ఆయన గుండు భీమన్నతో. కానీ తీరా చాప చుట్టూ విప్పి చూస్తే అందులో ఏమీ లేదు. కుక్క దారిలో ఎక్కడో పడిపోయింది. "వచ్చిన దారినే వెళ్ళి ఆ కుక్కను ఎక్కడ పారేశావో చూసి త్వరగా పట్టుకురా" అని షావుకారు గుండు భీమన్నను మళ్ళీ తరిమాడు. వాడు తాను వచ్చిన దారి జ్ఞాపకం లేక మరొక దారిన యజమాని ఇంటి దాకా వెళ్ళాడు. దారిలో ఎక్కడా చచ్చిన కుక్క కనిపించలేదు. కానీ ఇంటికి వచ్చేసరికి అసలు కుక్క ఇల్లు చేరి ఒక మూల పడుకుండటం వాడికి కనిపించింది. "దొంగ పీనుగా, దొరికావా?" అని గుండు భీమన్న ఆ కుక్కను తీసుకొని షావుకారు వేచి ఉన్న చోటికి తెచ్చి "దొరక్క ఎక్కడికి పోతుంది? ఇదిగో తెచ్చాను, పూడ్చండి" అని అన్నాడు. "ఓరి దౌర్భాగ్యుడా, ఇది మన కుక్కరా? బతికే ఉంది, నిన్నెందుకు పూడ్చటం? ఆ చచ్చిన కుక్క ఏదిరా?" అన్నాడు షావుకారు నిస్పృహతో. "మీరు కాదన్నారు కానీ ఆ చచ్చిన కుక్క ఇదేనండి. ఆ సన్యాసిలాగే ఇది కూడా చచ్చి మళ్ళీ బతికింది" అని అన్నాడు గుండు భీమన్న.
చీ, తప్పుడు వెధవ, వెళ్ళి ఆ చచ్చిన కుక్కను పట్టుకురారా అని యజమాని గద్దించాడు. విధిలేక గుండు భీమన్న మళ్ళీ బయలుదేరాడు. ఈసారి వాడు వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. కుక్క పడిపోయిన చోట గుంపు చేరింది. ఆ గుంపులో దాని యజమాని కూడా ఉన్నాడు. కుక్క ఎలా చచ్చిపోయి ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఇంతలో గుండు భీమన్న అక్కడికి వచ్చి చచ్చి ఉన్న కుక్కను చూసి, నువ్విక్కడున్నావారా, పూజ చేద్దాం పద అంటూ ఆ కుక్కను ఎత్తుకున్నాడు. అందరూ వాణ్ణి నిలవేసి, ఏమిటిది, ఎవరు నువ్వు, ఈ కుక్కతో నీకేం పని, నువ్వే దాన్ని చంపావా అని అడిగారు. మీరుండండి అయ్యా, గుంట దగ్గర యజమాని కాచుకొని ఉన్నారు, ఎవరికీ తెలియకుండా దాన్ని ముందు పాతెయ్యాలే అన్నాడు గుండు భీమన్న. క్షణంలో నిజం తెలిసిపోయింది. అందరూ కలిసి గుండు భీమన్న వెంట షావుకారున్న చోటికి వెళ్ళి, ఏమండి పెద్దవారు, మీకు కూడా ఇదేం పోగాలమండి అని అన్నారు. పెద్ద మనిషికి అవమానమైంది. ఆయన నెత్తి బాదుకుంటూ చనిపోయిన కుక్క యజమానితో, బాబు, దారే పొయ్యే శనిని ఇంటికి తెచ్చుకున్నాను. వాడి బుద్ధి తక్కువ ఇంత చేసింది. కుక్క చచ్చినందుకు డబ్బులిచ్చుకుంటాను. ఇంతటితో నన్ను వదిలిపెట్టండి అని అన్నాడు. ఆయన భీమన్నతో, చేసింది చాలరా బాబు, ఇకనైనా వెళ్ళిపో అని అన్నాడు. అదేమిటి దొరగారు, నా పావలా మాటేమిటి అన్నాడు గుండు భీమన్న. చేసింది చాలక ఇంకా పావలా కావాలట్రా, నీకు సిగ్గులేదా అన్నాడు షావుకారు కోపంగా. మీ నష్టం తీరేదాకా చాకరీ చేసినాక పావలా మాట చెబుతానని అంటిరు కదండి, చాకరీ చేశాను కదా అన్నాడు భీమన్న. వాడితో మాట్లాడుతూ అక్కడే నిలబడితే నలుగురి మధ్య తన పరువు పూర్తిగా పోతుందని వాడు వదిలితే చాలని అనుకుంటూ ఆ షావుకారు వాడికి పావలా ఇచ్చేశాడు. గుండు భీమన్న పరమానందంతో ఎగురుకుంటూ బామ్మకు పావలా చూపించటానికని ఇంటికి బయలుదేరాడు. ఈ విధంగా గుండు భీమన్న కథలలోని ఒక అద్భుతమైన కథ కష్టార్జితం అనే కథ సమాప్తమైంది. 3 పరీక్షలు. పవనపుర ప్రభువైన అవనీంద్ర మహారాజు నిండు కొలువులో ఉండగా ఒకనాడు రాజభటులు బక్క చిక్కిన ఒక అతనిని పెడరెక్కలు విరిచి తెచ్చి ఆయన ముందు నిలబెట్టారు. ఎవడురా వీడు అని గద్దించి అడిగాడు రాజు. జిత్తులమారి జాలయ్య ప్రభు, ఈనాటికి దొరికాడు అని భటులు జవాబిచ్చారు. ఉరిశిక్ష విధించాము, చింత చెట్టు కొమ్మకు వేలాడ తీయండి అని ఆజ్ఞాపించాడు రాజు. ప్రభువు కరుణించాలి అన్నాడు దీనంగా జిత్తులమారి జాలయ్య. తమరు రాజులు కనుక ఖడ్గబలం వల్ల బతుకుతున్నారు, నేను సామాన్యుణ్ణి కనుక యుక్తి బలం వల్ల జీవిస్తున్నాను, ఏదో విధంగా బ్రతకాలి కదా ప్రభు అంటూ జాలిగా వేడుకున్నాడు జాలయ్య. రాజు జాలయ్యతో, నా కత్తికి ఈ లోకంలో ఎదురంటూ లేదు, మరి నీ యుక్తి బలానికి కూడా ఎదురు లేదా అని అన్నాడు. లేదు ప్రభు, లేదు అన్నాడు జిత్తులమారి జాలయ్య కొంతసేపు ఆగి. ఓహో, అలాగా, సరే, నీ బుద్ధి బలాన్ని పరీక్షించేందుకు 3 పరీక్షలు పెట్టబోతున్నాను అన్నాడు మహారాజు. బుద్ధిబలం కలవాడికి అసాధ్యమైన పని అనేదే లేదు ప్రభు అన్నాడు జాలయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ. రాజు ఆజ్ఞ ప్రకారం జాలయ్యకు కట్లు విప్పేశారు భటులు. రాజు వాణ్ణి కోటబురుజు మీదకు తీసుకొని పోయి దూరాన పొలం దున్నుతున్న ఒక రైతును చూపించాడు. ఆ రైతుకు తెలియకుండా అతడి కాడి ఎడ్లను కాజేయాలి, ఇది మొదటి పరీక్ష అని చెప్పాడు. రాజు వద్ద సెలవు తీసుకొని జిత్తులమారి జాలయ్య బయలుదేరాడు. పొలం పక్కనే ఉన్న అడవి లోపలికి చడీ చప్పుడు లేకుండా జొరబడ్డాడు. అక్కడనే దాక్కొని గొంతెత్తి శ్రావ్యంగా పాడసాగాడు. ఆ పాట చెవిన పడేసరికి పొలం దున్నుకుంటున్న రైతు దున్నటం ఆపి అంత శ్రావ్యమైన పాట ఎక్కడ నుంచి వస్తున్నదా అని నలుమూలలా చూడసాగాడు. ఎవరూ కనబడకపోయేసరికి ఎడ్లను వదిలేసి తన్మయత్వంతో అడవిలోకి జొరబడ్డాడు. ఇందుకోసమే ఎదురుచూస్తూ ఉన్న జిత్తులమారి జాలయ్య అడవిలో నుంచి బయటపడి సరాసరి ఆ ఎడ్ల దగ్గరకు వచ్చాడు. మొలలో నుంచి కత్తి తీసి ఆ ఎడ్ల తోకలు కొమ్ములు కాజేశాడు. వాటిని అక్కడే భూమిలో కాస్త బయటికి కనబడేటట్లు పాతేసి ఆ మొండి ఎడ్లను అడవిలోకి తరిమేశాడు. ఇంతట్లో రైతు అడవిలో నుంచి యువతలకు వచ్చాడు. ఎంత వెతికినప్పటికీ అడవిలో ఆ పాట పాడే మనిషి కనబడకపోయేసరికి ఎవడో దారి తప్పిన గంధర్వుడే ఆ గానం ఆలపించి ఉంటాడనుకొని మనసు సరిపెట్టుకున్నాడు. ఇంతకంటే చేయగలదేముంది? సరాసరి తన దున్నపోతు ఉన్న చేను దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఎడ్లు లేవు.
కానీ భూమి లోపల నుంచి కొంచెం కొంచెంగా ఎడ్ల కొమ్ములు తోకలు కనబడుతున్నాయి. ఇంతలోకి జిత్తులమారి జాలయ్య కూడా అక్కడికే వచ్చాడు. ఏమీ తెలియనట్లు సంగతి ఏమిటని రైతును అడిగాడు. రైతు జరిగిందంతా చెప్పాడు. అందుకు జాలయ్య, ఒకవేళ భూమిలోకి కూరుకుపోయాయేమో తోక పట్టుకొని లాగరాదు అని సలహా ఇచ్చాడు. పాపం ఆ రైతు బయటకి కనబడుతున్న తోకలు కొమ్ములు పట్టుకొని గుంజేసరికి అవి కాస్త చేతుల్లోకి ఊడొచ్చాయి. తన ఎడ్ల జత కింద ఉన్న ఏదో బురద గుంటలో దిగబడిపోయి ఉంటాయనుకొని దేవుడా అంటూ ఇంటికి మరలిపోయాడు. కోట బురుజు మీద నించొని ఇదంతా కనిపెడుతూ ఉన్న అవనీంద్రుడు జాలయ్య బుద్ధిబలాన్ని మెచ్చుకొని కాసేపటికల్లా జాలయ్య వచ్చాడు. జాలయ్య, నీ బుద్ధిబలం గొప్పదే. రెండో పరీక్ష విను. ఈ రాత్రికి మా గుర్రపుశాలలో పంచకళ్యాణిని ఎవరికీ తెలియకుండా తస్కరించాలి. తెలిసిందా అన్నాడు రాజు. జాలయ్య రాజుకు నమస్కరించి వెళ్ళిపోయాడు. రాజు వెంటనే గుర్రపుశాలలో కాపలా వాళ్ళను పిలిచి ఈ రాత్రికి చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక చేశాడు. జాలయ్య సరాసరి రాజభవనానికి వెళ్ళి సేననాయకుడి దుస్తులు దొంగలించాడు. అవి తొడుక్కొని నడిరేయి కల్లా గుర్రపుశాల దగ్గరకు వచ్చి చూసేసరికి కావలి వాళ్ళంతా అతి జాగ్రత్తతో ఉన్నారు. ఒక అశ్వికుడు రాజుగారి పంచకళ్యాణి మీదనే కూర్చొని ఉన్నాడు. పరిస్థితి తెలుసుకున్నాడు జాలయ్య. సరాసరి కాపలా వాళ్ళ దగ్గరకు వచ్చి, అబ్బాయిలు, దొంగ దొరికిపోయాడు. ఇంత రాత్రి వరకు మీరు మేలుకొని జాగ్రత్తగా ఉన్నందుకు రాజుగారు ఎంతో మెచ్చుకున్నారు. మిమ్మల్ని సరదాగా ఉండమని ఈ పానీయం బహుమతిగా పంపించారు అంటూ వెంట తెచ్చిన షర్బత్తు బుడ్లు తలా ఒకటి వాళ్ళ ముందు పెట్టాడు. జాగారం తప్పిందే చాలనుకున్నట్టు భటులంతా ఆ షరబత్తు బొడ్లను అందినవి అందినట్టుగా వెంటనే నోటికి తగిలించారు. అందులో ముందుగానే మత్తుమందు కలిపి తెచ్చిన జిత్తులమారి జాలయ్య వాళ్ళు తాగి కింద పడగానే రాజుగారి గుర్రాన్ని ఎక్కి బయటకు ఉడాయించాడు. ఇలా కాసేపైన తరువాత రాజుగారు అశ్వశాలకు వచ్చి చూస్తే పడి ఉన్న కాపలా వాళ్ళు కనిపించారు. శాలలో గుర్రం లేదు. అంతగా ముందు జాగ్రత్తలు తీసుకున్న ఇంత మోసం జరిగిందేమిటా అని అనుకుని గుర్రం మీద నుంచి జాలయ్య రాజుగారి ఎదుట దిగాడు. రాజు తెల్లబోతూ, జాలయ్య, ఇక ఆఖరు పరీక్ష చెబుతా విను. రాణిగారి వేలి ఉంగరాన్ని ఆమె మేలుకొని ఉండగానే అపహరించగలిగితే నిన్ను వెంటనే క్షమిస్తాను అన్నాడు. ఈ మాట చెప్పి రాజు సరాసరి అంతఃపురానికి వెళ్ళి రాణి పక్కనే కూర్చున్నాడు. పహారా వాళ్లను హెచ్చరించే ఉంచాడు. గంట సేపైన తరువాత హఠాత్తుగా ఎవరో వస్తున్న అలికిడి అయింది. పెట్టగోడ దగ్గరకు వెళ్ళి రాజు కిందకి చూశాడు. పెట్టగోడ వరకు ఒక నిచ్చెన ఆనించి ఉన్నది. ఆ నిచ్చెన మీద నుంచి ఎవరో మనిషి పైకి ఎక్కి రావటం కనిపించింది. ఇంకెవరు? జిత్తులమారి జాలయ్య అయి ఉంటాడనుకొని ఆ చీకట్లో సరిగ్గా గుర్తించకుండానే రాజు నిచ్చెన ఒక చేత పట్టుకొని ఆ మనిషిని రెండో చేతితో నెట్టేశాడు. అలా రాజు నెట్టేసింది నిజమైన మనిషి కాదు. జాలయ్య సరిగ్గా తన వంటిదే ఒక గుడ్డ బొమ్మ తయారు చేసి నిచ్చెన మెట్ల మీద ఎక్కుతున్నట్లు బొమ్మను తాడుతో లాగుతూ ఉన్నాడు. తను నిచ్చెనకు ఒక పక్కగా నించొని ఏం జరుగుతుందో అని వేడుకగా చూస్తూ ఉన్నాడు. మనిషి అనుకున్న ఆ బొమ్మను కిందికి నెట్టివేయగానే రాజు మెట్లు దిగి వచ్చేశాడు. ఇది గమనిస్తూనే ఉన్నాడు జాలయ్య. రాజు అటు వెళ్ళగానే జాలయ్య మరొక వైపు నుంచి మెట్లెక్కి రాణిగారి అంతఃపురం చేరుకొని చాటుగా దాగి మారు గొంతుతో ఇలా అన్నాడు. పాపం, అనుకున్నదంతా అయ్యింది. జిత్తులమారి జాలయ్యగాడు నిచ్చెన మీద నుంచి పడి చచ్చాడు. ఇక నీ ఉంగరానికి ప్రమాదం ఏమీ లేదు. అయినా కొన్నాళ్ళ వరకు ఉంగరం పెట్టుకు నిద్రపోవడం మంచిది కాదు. ఇటీ దాస్తా అన్నాడు. నిద్రమత్తులో ఉన్న రాణి ఈ మాట వినగానే తన వేలి ఉంగరాన్ని తీసి తెరపక్కనే ఉన్న జాలయ్య చేతికి ఇచ్చేసింది. ఆ ఉంగరం చేతపుచ్చుకొని జాలయ్య పరుగు తీశాడు. కాసేపటికల్లా రాజు వచ్చి నిద్రలో ఉన్న రాణిని లేపి పాపం, అనుకున్నదంతా అయ్యింది అని ఏమో చెప్పబోయేసరికి రాణి కళ్ళు తెరిచింది. అస్తమానం అదే మాట. ఇప్పుడే కదూ నా వేలి ఉంగరం తీసి పట్టుకెళ్లారు అంది ఆమె విసుగ్గా. ఇదేమిటి, ఉంగరమా? ఉంగరం అన్నాడు రాజు తెల్లబోతూ. వెంటనే జిత్తులమారి జాలయ్య ఎత్తు తెలిసిపోయింది రాజుకు. తెల్లవారగానే జిత్తులమారి జాలయ్య రాణిగారి ఉంగరంతో సహా రాజుగారి దగ్గరకు వచ్చాడు. రాజు నవ్వుతూ, జాలయ్య, నీ బుద్ధిబలం సాటిలేనిదని తేలిపోయింది. నీ ఉరిశిక్ష రద్దు చేస్తున్నాను. జిత్తుల మాన్యం అన్న పేరుతో నీకు 100 ఎకరాల పొలం ఇచ్చాను. హాయిగా బతుకుపో అన్నాడు. ప్రభువుల దయ అంటూ చేతులు జోడించి రాజుకు నమస్కరించాడు జిత్తులమారి జాలయ్య.
జాలయ్య తన యుక్తి వల్ల సంపాదించుకున్న జిత్తుల మాన్యం ఈనాటికి అనుభవిస్తూ సుఖంగా ఉంటున్నాడు. ఈ విధంగా ఈ కథ అయితే సమాప్తమైపోయింది. అబద్ధం మీద అబద్ధం. మాధవరం జమీందారు దగ్గర గోవిందుడు అనే కుర్రవాడు పనిచేసేవాడు. వాడి తండ్రి జమీందారు వద్ద నౌకరీ చేస్తూ గోవిందుడింకా పసివాడుగా ఉండగానే హఠాత్తుగా చనిపోయాడు. వాడికి తల్లి తప్ప దగ్గర బంధువులంటూ ఎవ్వరూ లేరు. జమీందారు వాడి మీద జాలిపడి దివాణంలోనే పెంచి పెద్ద చేసి వాడికి తండ్రి నౌకరీ ఇచ్చి చాలా దయగా చూస్తూ ఉండేవాడు. వాడికి ఇప్పుడు 18 ఏళ్ల వయసు. ఒకసారి జమీందారు గోవిందుడికి ఒక పని అప్పగించాడు. ఆయన కుమార్తెకు రాబోయే పౌర్ణమి నాడు పక్క ఊరి జమీందారు కొడుకుతో నిశ్చితార్థం జరపవలసిందిగా నిశ్చయించారు. అయితే కారణాంతరాల వల్ల ఆ ముహూర్తం విధియ నాటికి వాయిదా పడింది. ఆ విషయం కాబోయే వియ్యంకుడికి చెప్పి రమ్మని జమీందారు గోవిందుడికి చెప్పి బస్తీలో ఏదో పని ఉండి వెళ్ళాడు. గోవిందుడు పక్క ఊరుకు ప్రయాణమవుతూ ఉండగా ముందు దివాను తరువాత రాణివాసంలోని వాళ్ళు రకరకాల పనులు చెప్పారు. దానితో వాడికి సూర్యాస్తమయం ఇంకొక గంటలో ఉన్నదనగా తీరుబాటు చిక్కింది. వాడు పెళ్ళికొడుకు వాళ్ళ ఊరుపోయి సంగతి చెప్పి దారి డొంక సరిగ్గా లేని అక్కడి నుంచి చీకట్లో తిరిగి రావటం సాధ్యపడే పని కాదు. కానీ యజమాని చెప్పింది ముఖ్యమైన పని కనుక వెళ్ళక తప్పదు. గోవిందుడు ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తూ ఉన్నంతలో ముసలి నౌకరు ఒకడు సంగతంతా తెలుసుకొని, పురుగు పుట్ర చీకటి ప్రయాణం ఎందుకు పెట్టుకుంటావు? నిశ్చితార్థానికి ఇంకా 4 రోజులు గడువు ఉంది. రేపు ఒంట్లో బాగోలేదని సెలవు తీసుకొని ఆ ఊరు వెళ్ళిరా. బస్తీ నుంచి తిరిగి వచ్చి రాత్రికి బాబుగారు అడిగితే కబురు అందజేశానని చెప్పు, సరిపోతుంది అని సలహా ఇచ్చాడు. ఆ సలహా గోవిందుడికి బాగా నచ్చింది. రాత్రి జమీందారు బస్తీ నుంచి వస్తూనే గోవిందుణ్ణి వార్త అందజేశావా అని అడిగాడు. అందించానండయ్యా అన్నాడు గోవిందుడు. వారింట్లో ఎవరికైనా చెప్పావా? జమీందారు గారికే వచ్చి చెప్పావా అని అడిగాడు జమీందారు. జమీందారు గారికే చెప్పి వచ్చానండి అన్నాడు గోవిందుడు. దానికి ఆయనేమన్నారు అన్నాడు జమీందారు. అలాగేనని చెప్పమన్నారయ్యా అని జవాబిచ్చాడు గోవిందుడు. వారి ఊరు వెళ్లే దారిలో ఉన్న వాగు పొంగిందంట, ఎలా వెళ్ళగలిగావు అన్నాడు జమీందారు. గోవిందుడు ఏమాత్రం తొనక్కుండా నాకు ఈత వచ్చు కదా, వాగు ఇది వెళ్ళాను, వచ్చేటప్పుడు బల్లకట్టు మీద దాటానయ్యా అని అన్నాడు. జమీందారు తలాడించి జమీందారు గారి అబ్బాయి వాళ్ళ మేనమామల ఊరు నుంచి నిన్న తిరిగి వస్తాడని చెప్పారు, వచ్చేశాడా అని అడిగాడు. వచ్చేశారండి, ఎప్పుడు తిరిగి వచ్చారో తెలియదు కానీ వచ్చి ఇంట్లో ఉన్నారండి అని జవాబిచ్చాడు గోవిందుడు. అలాగా, జమీందారు గారి పెరటి గోడ పక్కన ఉన్న మామిడి చెట్టు పూత పట్టిందారా గోవిందు అని ప్రశ్నించాడు జమీందారు. అది మామిడి చెట్టు పూత వేసే కాలం కావటంతో గోవిందుడు తడుముకోకుండా ఇప్పుడిప్పుడే పూత కాస్తుంది బాబుగారు అని అనేశాడు. గోవిందుడికి ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ పోవలసి రావటం సంకటంగానే ఉన్నది. ఇంతటితో యజమాని తనను వదిలితే బాగుండును అని అనుకున్నాడు. కానీ జమీందారు అందుబాటులో ఉన్న కుర్చీలో కూర్చుంటూ, వారి ఎల్లావుకు ఆ మధ్య నలతగా ఉన్నదని విన్నాను, ఇప్పుడెలా ఉందిరా అని అడిగాడు. గోవిందుడికి వెంటనే ఏం జవాబివ్వాలో తోచింది కాదు. కానీ జమీందారంతటి వాడు ఆవుకు వైద్యం చేయించలేకపోతాడా, అది బతకపోతుందా అన్న ధైర్యంతో వాడు ఇప్పుడు రోగం కుదిరి బావున్నదయ్యా అని జవాబిచ్చాడు. ఆ జవాబుతో జమీందారు చిన్నగా నవ్వి, ఇంతకు భోజనం చేశావట్రా గోవిందు అని అన్నాడు. వాడికి ఆ సమయంలో బాగా ఆకలిగా ఉన్నది. తనిప్పుడు ఆ జమీందారు గారి ఇంట్లో భోజనం చెయ్యలేదంటే ఆయన్ను కించపరిచినట్టు అవుతుంది. ఇలా ఆలోచించి వాడు, వియ్యాల వారు తృప్తిగా భోజనం పెట్టారండయ్యా, ఇక ఇంటికి పోతాను సెలవిప్పిస్తే అని అన్నాడు. గోవిందుడికి ఇంకా అబద్ధాలు ఆడవలసి వస్తుందేమో అని భయం పట్టుకుంది. జమీందారు వాడి ముఖం కేసి సూటిగా చూస్తూ, అబద్ధాలు ఆడటం ఎప్పటినుంచి నేర్చుకున్నావురా గోవిందా అని అడిగాడు. ఈ ప్రశ్నతో వాడు తాను అబద్ధాలు ఆడుతున్నట్టు జమీందారుకు తెలిసిపోయిందని గ్రహించాడు. వాడికి భయంతో దడ పుట్టుకొచ్చింది. జమీందారు శాంతంగా నవ్వి, ఒరేయ్, ఏదో కారణాల వల్ల నువ్వు ఆ ఊరు వెళ్ళలేకపోయి ఉండొచ్చు. ఆ సంగతి నాకు చెబితే రేపు వెళ్ళమనేవాణ్ణి కదా. ఆ మాత్రానికి అబద్ధం చెప్పడం దేనికి? ఒక అబద్ధం కప్పిపుచ్చటానికి అబద్ధం మీద అబద్ధం ఆడవలసి వస్తుంది. ఈ సంగతి ఇప్పటికీ నీకు తెలిసి వచ్చి ఉండాలి అని అన్నాడు. గోవిందుడు చిన్నగా వణుకుతూ తల వంచుకు ఉండిపోయాడు.
ఈ సాయంత్రం జమీందారు గారు నాకు బస్తీలో కనిపించారు. ముహూర్తం మార్పు గురించి ఆయనకు చెప్పాను. ఆయన ఇంట్లో ఉన్నారని అబద్ధం చెప్పావు. వాగు పొంగిందంటే నిజమేననుకొని మరొక అబద్ధం ఆడావు. అది పూర్తిగా ఎండిపోయి ఉన్నదని సంగతి నీకు తెలియదు, అవునా అని అడిగాడు జమీందారు. తెలియదు బాబుగారు, ఆ వాగుకేసి వెళ్ళి చాలా రోజులైంది అన్నాడు గోవిందుడు బొంగురుపోయిన గొంతుతో. జమీందారు ఆ జవాబుకు పెద్దగా నవ్వి, జమీందారు గారి అబ్బాయి ఇంకా మేనమామల ఇంటి నుంచి తిరిగి రాలేదు. ఇకపోతే జమీందారు గారి పెరట్లో మామిడి చెట్టు అనేదే లేదు. అక్కడ ఉన్నది ఒక వేప చెట్టు మాత్రమే. ఇలాగే ఎల్లావుకు జబ్బు చేయటం వగైరా అని అన్నాడు. గోవిందుడు వంచిన తల ఎత్తనే లేదు. జమీందారు కుర్చీలోంచి లేస్తూ, గోవింద, ఇక ఏనాడు అబద్ధాలు ఆడకు. అబద్ధం నిప్పు లాంటిది. ఈనాడు కాకున్నా రేపైనా బయటపడుతుందని మర్చిపోకు అని అన్నాడు. గోవిందుడు చేతులు జోడించి, క్షమించండయ్యా, ఇప్పటినుంచి ఇక అబద్ధాలనేవి ఆడను. ఇక్కడ ఇంటి పనులలో బాగా ఆలస్యమైంది. తమరు వెళ్ళనందుకు కోప్పడతారేమోనని అబద్ధం ఆడాను. ఇంకెప్పుడు అబద్ధం చెప్పను బాబుగారు అని అన్నాడు. సరే, పోయి అమ్మగారిని అడిగి అన్నం పెట్టించుకొని తిను అన్నాడు జమీందారు. ఈ విధంగా అబద్ధం మీద అబద్ధం అనే ఈ కథ సమాప్తమైంది.